చూడు అంబరీష్, నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాను. నువ్వు ఏ అమ్మాయిని ఇష్టపడినా ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేకపోయినా తన కాళ్ళు పట్టుకునైనా బతిమలాడతాను. నువ్వు చాలా మంచివాడివి. నువ్వు నా కోసం వెయిట్ చేయకు. నేను రాతోడిని తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేను. అర్థం చేసుకో అంబరీష్. నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను కూడా, నీకోసం కాదు, నా కోసం కాదు, మా అమ్మ నాన్న కోసమైనా కానీ ఇంకో పెళ్లి చేసుకుందామని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ రాతోడు గుర్తురాగానే అది నా వల్ల కావట్లేదు. నిజం అంబరీష్, నేను చెప్పేది విను. నన్ను వదిలేసి హ్యాపీగా ఇంకో మ్యారేజ్ చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపో. పిచ్చివాడిలాగా నా వెంట తిరగకు. నేను చూస్తే జాలేస్తుంది అంబరీష్. నిన్ను తిట్టలేను, కోపగించలేను, బ్రతిమాలలేను. ఏం చేయను చెప్పు? ఏం చెప్తే నువ్వు వింటావో అర్థం కావట్లేదు. ప్లీజ్ అంబరీష్, నా గురించి 1 మినిట్ కూడా వేస్ట్ చేయకు. ఈ రోజు నుంచి అర్థమైందా? అన్నట్లు అంబరీష్, మన ఆఫీస్లో స్నేహ ఉంది కదా, తనకు నువ్వంటే చాలా ఇష్టం. నాతో కూడా చాలాసార్లు చెప్పింది. స్నేహ ఉంది కదా, నీ లవ్ ప్రపోజల్ చెప్పు. తను వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది. హ్యాపీగా ఇద్దరు ఉండండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంబరీష్. నీ లైఫ్ బాగుండాలి. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి చాలా సిన్సియర్గా నా వెంటే తిరుగుతున్నావు. నేను చీ అన్నా పో అన్నా విసుగు రాకుండా నన్నే ఆరాధిస్తున్నావు. నిన్ను చూస్తే నిజంగానే జాలేస్తుంది. కానీ ఏం చేయలేను అంబరీష్. అర్థం చేసుకో అంబరీష్. ప్లీజ్ అంబరీష్. మాలిని, నిన్ను ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలియట్లేదు. ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నాను. నీ మీద హోప్స్ పెట్టుకున్నాను. నువ్వే ఇలా మాట్లాడుతుంటే నా జీవితమే అర్థం కావట్లేదు. అంతా శూన్యం అనిపిస్తుంది. అలా మాట్లాడుకు మాలిని ప్లీజ్. నీ ప్రీవియస్ లైఫ్ ఏంటి అనేది నాకు అనవసరం. అందులో నీ తప్పు లేకుండా జరిగింది. అందులో బాధపడాల్సిందేముంది? నాకు అవన్నీ అనవసరం మాలిని. నా లైఫ్లో నువ్వు కావాలి. నన్ను అర్థం చేసుకో మాలిని. ప్లీజ్ మాలిని. నువ్వు ఎలా చెప్పినా వింటాను, ఏం చెప్పినా చేస్తాను. కానీ నీ నుంచి మాత్రం దూరం వెళ్ళను నేను. అర్థం చేసుకో మాలిని. సరే, ఒక పని చేద్దామా మాలిని? ఏం లేదు మాలిని, నీ లైఫ్లో ప్రేమ, పెళ్ళి ఏమిష్టం లేదంటున్నావు కదా, ఫ్రెండ్స్లా ఉండిపోదామా? అంబరీష్, ఏం మాట్లాడుతున్నావు? ఫ్రెండ్స్లా ఉండిపోవటం ఏంటి? నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? అంబరీష్, ఎందుకు చెప్తున్నానో విను. మంచి లైఫ్ ఉంది. నా గురించి దాన్ని పాడు చేసుకోవద్దు ప్లీజ్ అంబరీష్. లేదు మాలిని, నువ్వు నా జీవితంలో లేకపోతే నా లైఫ్ అంతా శూన్యమే. నేను బ్రతికినా వృధానే, పిచ్చివాడిని అయిపోతా మాలిని. ఏం మాట్లాడుతున్నావు అంబరీష్? 2 సంవత్సరాలకే నువ్వు ఇలా అయిపోతే ఎలా? నేను రాకముందు బాగానే ఉన్నావు కదా, తర్వాత కూడా బాగానే ఉంటావు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంబరీష్. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేయి. హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వు. మళ్ళీ నాకు 2 మినిట్స్ టైం ఇస్తావా? ఆలోచించి చెప్తాను. సరే. మాలిని, నీతో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.
అంతా గందరగోళం ఉంది మాలిని. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. రాత్రి పడుకునే ముందు నీ ఆలోచన, పొద్దున్నే లేచేటప్పుడు నీ ఆలోచన. రేపు నుంచి నువ్వు ఆలోచన నుండి దూరం ఉండవు అంటే నా వల్ల అస్సలు అవ్వట్లేదు. చాలా భారంగా ఉంది మాలిని. లైఫ్ అంతా చీకటి అయిపోయింది మాలిని. అంతా శూన్యంగా కనిపిస్తుంది మాలిని. నువ్వు ఇలా మాట్లాడతావని ఏ రోజు అనుకోలేదు మాలిని. ప్లీజ్ మాలిని, ఒక్కసారి నా కోసం ఆలోచించావా? అర్థం చేసుకో మాలిని. నువ్వు ఇదంతా చెప్పిన తర్వాత మళ్ళీ నిన్ను ఇలా అడగడం కరెక్ట్ కాదు. ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే నీ ముఖం దగ్గర చూసి మాట్లాడలేకపోతున్నాను. అర్థం చేసుకో మాలిని ప్లీజ్. నా కోసం ఒకసారి ఆలోచించు. 2 సంవత్సరాల నుంచి పిచ్చివాడ్లా నీ వెంటే తిరుగుతున్నాను. మాలిని, 10 నిమిషాలు ఆలోచించుకొని అవ్వా. సరే అంబరీష్, టేక్ యూర్ ఓన్ టైం. థ్యాంక్ యూ మాలిని.